అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 5 లేయర్ మోడల్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం కీసర ఫామ్ లో. మనం 5 లేయర్ మోడల్ ఎందుకు ఎంచుకున్నామంటే ఒకే ల్యాండ్ లో 5 రకాల పంటలు పండించుకోవచ్చు ఒకేసారి. మనకి ఇక్కడ 5 లేయర్ లో ప్రధానంగా పళ్ళ మొక్కలు పెట్టుకుంటాము. పళ్ళ మొక్కలలో వృక్షాలు తర్వాత చిన్న జాతి పళ్ళ మొక్కలు ఇట్లా పెట్టుకుంటాము. అందులో మనం మన 2.5 గుంటల్లో మనం 81 మొక్కలు పెట్టుకుంటున్నాము. అందులో ఏమొస్తాయంటే మనకు ప్రతి 16 మీటర్లకు ఒక మామిడి, సపోటా, పనస, అలాగే ప్రతి 8 మీటర్లకు ఒక ఉసిరి పెట్టుకుంటాము. ప్రతి 4 మీటర్లకు ఒక నిమ్మ కావచ్చు, జామ కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఇలాంటివి పెట్టుకుంటాము. ప్రతి 2 మీటర్లకు ఒకటి అరటి ఉండి పపాయ పెట్టుకుంటున్నాం. ప్రతి మీటర్కి ఒకటి ఖచ్చితంగా మనం మునగ పెట్టుకుంటున్నాం ఈ ల్యాండ్లో. ఇదేంటంటే మునగ 50% ఉంటాయి. అయితే 81 మొక్కలలో 40 వరకు మునగ మొక్కలు ఉంటాయి. మిగతా రకాల పళ్ళ మొక్కలు వస్తాయి. ఈ 40 మునగ మొక్కలు మిగతా 40 మొక్కలకు నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. అలాగే దాని నుండి వచ్చే ఆకును మనం కట్ చేసి మల్చింగ్లా వేసుకున్నప్పుడు భూమిలో అవి డీకంపోజ్ అయ్యి అన్ని రకాల న్యూట్రిషన్ అనేది మునగాకులు ఈ మొక్కలన్నిటికి ఇస్తాయి. మనం ఒకే ల్యాండ్లో అన్ని రకాల పండ్ల మొక్కలు తీసుకోవడం ఉద్దేశం కోసం ఈ 5 లేయర్ పెట్టుకుంటున్నాం. దీంతో పాటు ఈ పండ్ల మొక్కలతో పెట్టుకున్న తర్వాత కింద లేయర్లో మనం ఆల్రెడీ ఇందులో మొక్కజొన్న ఉండి కందులు పెట్టుకున్నాము. ఇది భూమి పైన 4th లేయర్ అన్నమాట. ఇది మళ్ళీ 5th లేయర్ వచ్చేసి భూమి లోపల పెట్టుకునేది దుంపజాతి పెట్టుకుంటాము. అల్లము, పసుపు, వేరుశనగ, బీట్రూట్, క్యారెట్, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి పెట్టుకుంటాము. ఒకే ల్యాండ్లో ఇన్ని తీసుకుంటాం. కారణం ఏంటంటే మన పైన మహావృక్షాలకు సన్లైట్ అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. దాని తర్వాత చిన్న వృక్షాలకు సన్లైట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి మొక్కజొన్న, కంది, పసుపు, అల్లం వాటికి ఇంకా తక్కువ సన్లైట్ అనేది. సో మనం అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ 5 లేయర్ పెట్టుకుంటున్నాం. ఇందులో మైక్రో క్లైమేట్ పెరుగుతుంది కాబట్టి ఈ బ్లాక్లో పండే ప్రతిదీ చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.